హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మాధవ్ వ్లాగ్స్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా అయితే మా అక్కోళ్ళ ఇంటికాడ ఎల్లమ్మ పండుగ ఇంకా మల్లన్న పండుగ కూడా అయితే చేసిర్రు. లాస్ట్ పండుగ అంటే ఇది మా బావ వాళ్ళందరూ పొత్తులు కలిసి చేస్తారు అనమాట. ఫస్ట్ పండుగ అయ్యేసరికి అందరైతే బియ్యాలు అయితే పోసుకుంటారు. మా బావ వాళ్ళ చెల్లెకి కూడా బియ్యం పోస్తారు. వాళ్ళందరూ నలుగురు అన్నదమ్ములు కలిసి మేము కూడా మా అక్కకైతే బియ్యం పోస్తున్నాము. నేను ఫస్ట్ టైం అనమాట ఇళ్ళ పండుగకి అయితే వచ్చాడు. ఫస్ట్ పండుగకేమో నా లగ్గం పెట్టుకుంటారు. మా అక్కల పండుగ ఒకటే రోజు వచ్చింది. రెండో పండుగకి ఏదో రీజన్ వల్ల రాలేదు ఎవరము. మూడో పండుగకి అయితే అందరం అయితే వచ్చినాము. మా అన్న అయితే బట్టలు పెడుతుండే. వాళ్ళకు మంచిగా అనిపించింది పండుగ. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాంటివి పండుగలు పబ్బాలనే కదా మనము అందరం కలుసుకునేది. నాకైతే మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ టైం అయితే మా అక్కకి బియ్యం పోస్తున్నా. నా పెళ్ళైనాక ఎప్పుడు పోయలేదు ఎవరికి. మా అక్క చెప్తున్నా అనమాట ఎన్ని వేయాలి, మా బావకి ఎన్ని వేయాలి దోశలు, మా అక్కకి ఎన్ని వేయాలని చెప్తుంటే నేనైతే అట్లా ఫాలో అయిపోతున్నా. బియ్యం పోసుకొని అయితే వీళ్ళు అందరు లగ్గం మీద కూర్చుంటారు. వాళ్ళ అన్నదమ్ములు అయితే నలుగురు కలిసి చేస్తారు అనమాట. ఇది లాస్ట్ పండుగ అయ్యేసరికి బియ్యం పోసుడు అయితే అయిపోయింది. సూర్య నమస్కారం చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. ఈ పండుగ అయిపోయినాక లగ్గం కాగానే ఎవరి దేవుణ్ణి వాళ్ళు పంచుకుంటారు అనమాట. ఇక తర్వాత ఎవరింటి కాడ వాళ్ళు మళ్ళీ పండుగలు చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి అందరు కలిసి ఇట్లా కలిసిమెలిసి పండుగ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. కానీ ఇవాళ రేపు ఎవరి మాట ఎవరి ఇంటూరు, ఒకరి మాట ఒక తీరుగుంటలేదు. కానీ వీళ్ళ కాడైతే నాకు మంచిగా అనిపించింది. ఒగ్గోళ్ళు అయితే వచ్చి దేవుని అయితే పటాలకు తీసుకొస్తారు. లందగోళం కాడికి పోరా ఇంకా అంటే వాళ్ళు నిన్ననే పోయారు అనమాట. మా అక్కోళ్ళది ఎట్లా అంటే అంతకుముందు రోజే లందగోళానికి మళ్ళీ పుట్టకమ్మనికి అయితే పోయి వచ్చిరనమాట. ఎందుకంటే వీళ్ళకు మల్లన్న దేవుడు ఎల్లమ్మ తల్లి ఉంది కాబట్టి అన్ని ముందుగానే చేసేసుకున్నారు. తెల్లారి లగ్గంకి అయితే కూర్చుంటారు అనమాట. ఏదైనా కూడా లగ్గం అయితే మంచిగానే అయ్యింది. మంచిగా అనిపించింది. ఇంతమందిని చూస్తుంటే మా అక్కల చుట్టాలందరూ అయితే వచ్చారు. మా బావ వాళ్ళ మేనత్తలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళందరూ మా బావ వాళ్ళ కాకయ్యలు, వాళ్ళ పిల్లలు అందరూ అయితే వచ్చారు. మంచిగా అనిపించింది. ఉన్న జసేపు అయిన పండుగ చూస్తుంటే ఎల్లమ్మ లగ్గం అయినాక మల్లన్న లగ్గం అయితే చేసిర్రు. మల్లన్న లగ్గం అనగా ఎల్లమ్మ లగ్గం అనగా మనకు ఎక్కువగా అనిపించేది బండారి అంటే పసుపే కనిపిస్తుంది. ఎందుకంటే మక్కకు పోయి ఎంత కష్టపడి ఆ మల్లన్న బండారు తీసుకొచ్చిండు మన కోసం కదా. ఆ బండారు అయితే అడవిలో ఎల్లమ్మ తల్లికి ఇస్తే ఆ బండారుతో అప్పటి నుంచి అయితే ఆమె లగ్గం అయితే చేసుకుంటారు అనమాట. అందుకే మనకు ఆ పండుగలలో ఎక్కువ కనిపిస్తుంది. కొమ్మరెల్లి పోతే కూడా మనకు బండారే కనిపిస్తుంది కుంకుమ కంటే ఎక్కువ. ఈ పండుగ అయితే మస్తు లేట్ అయ్యింది. అయినా కూడా మంచిగా అనిపించింది. ఘటం కుండ వచ్చి సూర్యబోనం అయితే సూర్యబోనం తీసి ఇవన్నీ చేసేసరికి అయితే మస్తు లేట్ అయింది. ఎందుకంటే నలుగురు అన్నదమ్ములు అయ్యేసరికి ఎట్లయితే పండుగ అయితే కంప్లీట్ అయ్యి ఇక తినేసరికి 4-5 అయ్యింది అనమాట. తినేసేసి మేమైతే తిన్నాము. మా అక్కోళ్ళు ఏమో వాళ్ళు లగ్గం చేస్తారు కాబట్టి వాళ్ళైతే ఒక పొద్దులు ఉన్నారు. ఒక పొద్దుతోనే దేవుణ్ణి అయితే ఇంటికి తీసుకొచ్చుకోవాలి కదా. అందుకే మేమైతే పోయిన వాళ్ళు ఊకుంటారు. ఆకలికి ఎట్లా వస్తారు పొద్దుగాల నుంచి తినలే కదా. మేమైతే తినేసినాం అనమాట.
అదైతే ఎక్కడిదక్కడ అయిపోయినాక లగ్గంలోకి వెళ్ళి దేవుడిని మా అక్కోళ్ళ ఇంటికి ఎత్తుకొస్తే అప్పుడైతే మస్తు మంచిగా అనిపించింది. అప్పుడే మా అమ్మకైతే దేవుడు వచ్చిండు, దేవుడు రాగానే దేవుడు వచ్చేటప్పుడే వాళ్ళు ఇక దేవుడిని తీసుకొస్తే ఇంకా మంచిగా అనిపించింది. మీరే చూడొచ్చు. నా తండ్రి శంకరుడా, నా తల్లి పర్వతి. మా అమ్మ అయితే దేవుళ్ళని అందరి తలుచుకుంటూ అయితే ఎల్లమ్మ తల్లిని అయితే మా అక్కోళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చింది. మస్తు అనిపించింది. మా అక్కోళ్ళు దగ్గర ఉండేసరికి మా అక్కోళ్ళ ఇంట్లోకి దేవుడు ముందుకు వచ్చిండు. అట్లా వచ్చేసరికి అయితే నిజంగా ఎల్లమ్మ తల్లి మా అక్కోళ్ళ ఇంట్లోకి వస్తున్నట్టు అయితే మస్తు అనిపించింది. మా అమ్మకి అప్పుడే దేవుడు వచ్చి వాళ్ళు తీసుకొచ్చేసరికి నిజంగా గూస్ బంప్స్ అంటే అట్లా అనిపించింది అనమాట. నిజంగా వచ్చింది మంచిగా ఉంది, కానీ చిన్న డిసప్పాయింట్ అనిపించింది. ఒగ్గోళ్ళు మంచిగా డోలు కొట్టు కూడా తీసుకొస్తే ఇంకా మంచిగా అనిపించింది, మంచిగా ఉంటదేమో అనిపించింది. కానీ నలుగురు ఇళ్ళకి దేవుళ్ళు తీసుకోవాలి కదా, అందుకే ఒగ్గోళ్ళు అయితే తల ఒకరింటికి అయితే పోయారు. అందుకని డోలు డప్పులు అయితే తీసుకోలేదు. కానీ మంచిగా అయితే అనిపించింది. ఇంకుంటే ఇంకా బాగుండునేమో అనిపించింది అంతే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నా వీడియో కనుక మీకు నచ్చలేదైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లని మాత్రం గట్టిగా కొట్టండి, ఎందుకంటే నేను వీడియోస్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది. ఉంటాం మళ్ళా.